ముందుగా రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ శుభ మధ్యాహ్నము శుభ సాయంత్రం మిత్రమా. సో వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియోలో గత లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టుగా 2022లో కానీ 2018లో వచ్చినటువంటి 2023లో వచ్చినటువంటి టెట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రశ్నపత్రాల్లోని సోషల్ కంటెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో పేపర్ 1 పేపర్ 2కి దోహదపడే విధంగా ఈ 20వ తేదీ నుంచి మనకు ఆర్టికల్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి ఈరోజు న్యూస్ దాని పరికరాలు తీసుకొని టెట్ మన యొక్క మెయిన్ ఎగ్జామ్లో ఏ తరహాలో ఉండనుంది, గత పోటీ పరీక్షల నిమిత్తం గత ప్రశ్నపత్రాన్ని గమనించినట్లయితే మన గతంలో వచ్చినటువంటి ప్రశ్నలే పదే పదే రావడం జరిగింది. మీకు ఈ వీడియో ద్వారా కొంత రివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. మన సోషల్ కంటెంట్లో మన యొక్క డిస్కషన్ల వల్ల కొంత రివిజన్ అవుతుంది. దానితో పాటుగా సో ప్రీవియస్ ప్రశ్నపత్రాలే మళ్ళీ తిరిగి పునరావృతమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూడడం వల్ల రేపు టెట్ రాయబోతున్న అభ్యర్థులు కానీ డిఎస్సి ప్రిపరేషన్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అత్యధిక మొత్తంలో దోహదపడుతుంది. ఇది మాత్రం గమనించండి మిత్రమా. ప్రీవియస్ కాలంలో కూడా ఇదే మాదిరి చేసాం మనం, చాలా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమైంది వీడియో. రైట్ సార్, వీడియో చివరి దాకా చూడండి. సో ఆల్మోస్ట్ మళ్ళీ మధ్యలో స్కిప్ చేయకుండా. రైట్ మిత్రమా, ఇక నిన్న సోషల్ కంటెంట్లో కొన్ని ప్రశ్నల గురించి ప్రస్తావన చేశాం మిత్రమా. 2022 టీఆర్టీకి సంబంధించి టెట్కి సంబంధించి. సో ఈరోజు టెట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. మన యొక్క మిత్రులకి మన ఫ్రెండ్స్కి మన యొక్క లైవ్ నోటిఫికేషన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇంకా లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా సో రిమైనింగ్ పేరున లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా పేరున రాబోయే కాలానికి కాబోయే ప్రభుత్వ ఉపాధ్యాయులు కాబట్టి సో మీ అందరికీ పేరున శుభ సాయంత్రము శుభ మధ్యాహ్నం మిత్రమా. రైట్, సో గమనించండి సార్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. సో సార్, ఈవినింగ్ స్టార్ బ్యాచ్ వచ్చేటప్పటికి ఈరోజు ఈవినింగ్ టైంలో అంటే మనకు 8 o'clock నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో అది తొందరలో కంప్లీట్ చేస్తాను మిత్రమా. 10th క్లాస్ రన్ అవుతుంది కదా. సో గతంలో జరిగిన క్లాసులను రికార్డ్ అయ్యింటే అది గమనించే ప్రయత్నం చేయండి. ఇక మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మీ అందరికీ తెలిసిన విధంగానే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించిన డిఎస్సిని ప్రామాణికంగా చేసుకుని టెట్ ప్లస్ డిఎస్సికి 2 రకాల దోహదపడే విధంగా టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేశాం మిత్రమా. అదే టెస్ట్ సిరీస్ లోపల సో ఈ 18వ తేదీ రోజున ఉదయం మనకు ఒక మెగా గ్రాండ్ టెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాం, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని. అది వీడియో చూసిన అభ్యర్థులందరూ కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లోపల స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ అనేది మనకు కనిపిస్తుంది. అందులో అన్లాక్ చేసి మనకు టెస్ట్ అనేది కనిపిస్తుంది మిత్రమా. సో 18th రోజున మనకు టెస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎస్జిటి టెస్ట్ సిరీస్ కోర్స్ లోపలనేమో ఎస్జిటికి సంబంధించిన పేపర్ 1 టెట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పేపర్ 2కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ పేపర్ 2 టెస్ట్ సిరీస్ లోపల ఉంటుంది. ఈ 2 టెస్ట్ సిరీస్లను కూడా మామూలుగా గమనించి అక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి ఆన్లైన్ నుంచి మీరు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. వన్స్ ఇక రిమైనింగ్ మిత్రమా. రైట్, సౌండ్ ఈజ్ క్లియర్, వాయిస్ క్లియర్గా ఉందా మిత్రమా? వాయిస్ క్లియర్గా ఉందా? సార్, సో వాయిస్ క్లియరా? రైట్ మిత్రమా. విజిబుల్ కానీ ఆడిబుల్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. సో ముందుకెళ్దాం మిత్రమా, ఇక సమయం వృధా చేయకుండా. రైట్, సో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ని సో అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది మిత్రమా. స్కూల్ అసిస్టెంట్ సోషల్ని తప్పకుండా సాధించే విధంగా ఏర్పాటు చేస్తాం ఒక ప్రణాళికబద్ధంగా అప్ టు ఎగ్జామ్ వరకు. మన యొక్క షెడ్యూల్ లోపల మీరు గమనించండి, మనకి ఇంటర్ కంటెంట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంటర్కి సంబంధించిన కంటెంట్ పైన కూడా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మనం లాస్ట్లో నోట్ పెట్టాం, గమనిక అని పెట్టాము. సో గమనించండి మిత్రులారా, ఎందుకు అనంటే ఫైనల్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఇంటర్మీడియట్ కంటెంట్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అని, దాంతోపాటుగా ఓవరాల్ సిలబస్ సంబంధించినటువంటి సెగ్మెంట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అని, ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ కూడా సో లాస్ట్గా June 28 తర్వాత నుంచి మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను కూడా యాప్లో మీకు అందుబాటులో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇది గమనించండి. ఇంకెవరైతే ఇప్పటివరకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని రిసీవ్ చేసుకోలేదు వాళ్ళందరూ రిసీవ్ చేసుకోండి సార్. సో అత్యంత ప్రామాణికంగా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మీరు బయట ఎన్ని కోర్సులను రిసీవ్ చేసుకోవచ్చు మొత్తం మిత్రమా. మన యాప్లో ఉన్నటువంటి కేవలం 2 కోర్సులు ఏవైతున్నాయో అత్యంత ప్రమాణంగా ఉపయుక్తమవుతాయి. ఒకటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ లోపల మనకి లైవ్ క్లాసులు, జాగ్రఫీ లైవ్ క్లాసులు ఉంటాయి. అదే మాదిరిగా సోషల్కి సంబంధించినటువంటి సో 6th to 10th క్లాస్ వరకు పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. రిమైనింగ్ ఇంటర్ పీడిఎఫ్ కూడా అందరూ అందుబాటులోకి తీసుకొస్తున్నాం మిత్రమా. క్విక్ రివిజన్ మీదుగా జిరాక్స్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ లోపల పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. దానితో పాటుగా టెస్టులు అందుబాటులో ఉంటాయి అప్ టు 120+ అప్ టు ఎగ్జామ్ వరకు. సో ఇది ప్రమాణంగా పూర్తిగా అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. ఇదన్నీ రెండింటిని కూడా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. రైట్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. ప్రీవియస్ ప్రశ్నలు గమనించండి మిత్రమా. సో అక్కడ నుండే ప్రశ్నలు పదే రావడం జరుగుతుంది. అందుకనే ఈ ప్రతిపాదన మీ ముందు తీసుకురావడం జరిగింది మిత్రమా. ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఇస్ అ క్లియర్? రైట్ సార్. ఒకసారి మన యొక్క ప్రతిపాదన ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మిత్రమా. రైట్, ఒకసారి గమనించండి మిత్రమా. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 గమనిస్తే
మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించేటటువంటి తత్వం ఏది అన్నాడు. క్రింది వాటిలో మోక్ష మార్గాన్ని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించేటటువంటి తత్వం ఏది అని అడిగాడు. సో ఇక్కడ ఆనంద బాష్పము అన్నాడు, అదే మాదిరిగా విశిష్ట అద్వైతం అన్నాడు, అద్వైతం అన్నాడు, ద్వైతము అన్నాడు. ఇక్కడ గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. మనకి ఇక్కడ పాఠ్యాంశం అనేది 7th క్లాస్లో ఉంటుంది. 7th క్లాస్ పాఠ్యాంశం నుంచే ఇక్కడ ప్రతిపాదన రాయింది. రైట్ సార్. దైవ సంబంధమైనటువంటి భక్తి మార్గాలు అనే పాఠ్యాంశంలో దైవ సంబంధమైన భక్తి మార్గాలు అనే పాఠ్యాంశం నుంచే ఈ ప్రశ్నలు ఏమడతాం జరిగింది మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్ ఆఫ్ ఇట్. రైట్ సార్. ఆనంద బాష్పం ఇక్కడ మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించేటటువంటి తత్వము అన్నాడు. రైట్ మిత్రమా. ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా, ద్వైత సిద్ధాంతం అనేది మనకు ఆనంద బాష్పం అనేది ఆనందవర్ధనుడు అనేవారు మనకి రూపొందించడం జరిగింది. విశిష్ట అద్వైత సిద్ధాంతం ఏదైతుందో ఈ విశిష్ట అద్వైత సిద్ధాంతం అనేది మనం గమనించినట్లయితే మిత్రమా రామానుజాచార్యులు. సో రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేశారు. అద్వైత సిద్ధాంతం ఏదైతుందో ఇది ఆదిశంకరాచార్యులు లేదా శంకరాచార్యులు రూపొందించారు. ఆదిశంకరాచార్యులు లేదా శంకరాచార్యులు. ఈ శంకరాచార్యులు అనేవారు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కలాడి అనేటటువంటి పట్టణం. ఈ కలాడి అనే పట్టణం ప్రీవియస్ క్వశ్చన్ మన డిఎస్సిలో ఏ నది ఒడ్డున ఉంది అని, ఇది పెరియార్ నది ఒడ్డున విస్తరించినది. సో అలా కేరళ రాష్ట్రం గుండా ప్రధానంగా ప్రవహించినది పెరియార్ నదే. లైఫ్ లైన్ ఆఫ్ కేరళగా ప్రసిద్ధిగాంచిన పెరియార్ నది ఒడ్డున ఉన్నది కలాడి పట్టణం. ఈ కలాడి పట్టణానికి చెందినటువంటి గొప్ప వ్యక్తే ఆది శంకరాచార్యులు లేదా శంకరాచార్యులు. రైట్ మిత్రమా. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జీవాత్మ పరమాత్మ ఇద్దరూ కూడా ఒకటే అని చెప్పేసి, సో ఇద్దరిని పరిగణలో తీసుకొని మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించడం మనకేంటి అంటే అద్వైత సిద్ధాంతమే. రైట్ సార్. అలా అద్వైత సిద్ధాంతం అనేది మనకు మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది అని తెలియపరిచింది. రైట్ మిత్రమా. రిమైనింగ్ ద్వైత సిద్ధాంతం అనేది మధ్వాచార్యులు అనేవారు రూపొందించడం జరిగింది. రైట్ మిత్రమా. ఈ అన్నిట్లోకెల్లా అత్యంత ప్రాచుర్యం పొందినది రిమైనింగ్ మనకు గమనించినట్లయితే ఇక్కడ క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యక్తే మన యొక్క ఆది శంకరాచార్యులు. ప్రీవియస్ క్వశ్చన్ మిత్రమా, ఆది శంకరాచార్యుల యొక్క జన్మస్థానం కలాడి పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అన్నాడు. పెరియార్ నది ఒడ్డున ఉంది. కలాడి పట్టణం కేరళ రాష్ట్రం. రైట్ మిత్రమా. రామానుజాచార్యులు అంటేనేమో 11వ శతాబ్దానికి చెందినవారు. ఈయన ఉత్తర భారతదేశంలో ఈయన ప్రతిపాదన విశిష్ట అద్వైతం అనేది ఎక్కువ మొత్తంలో మార్పు తీసుకురావడం జరిగింది. రైట్ మిత్రమా. ఎస్. ఈయనపై ఎక్కువ మొత్తంలో అల్వార్ల యొక్క ప్రభావం ఉంటుంది. పాఠ్యాంశం ద్వారా అల్వార్ల యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈయన కూడా మోక్ష మార్గాన్ని పొందడం కోసము మనకి జీవాత్మ పరమాత్మలు అన్నీ కూడా సో ప్రతిపాదనలు పరిగణలో తీసుకొని అన్నీ ఒకటే అని చెప్పేసి ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ ఆనంద బాష్పం అనేది ఆనందవర్ధనుడు, విశిష్ట అద్వైత సిద్ధాంతం రామానుజాచార్యులు, అద్వైతం అనేది ఆది శంకరాచార్యులు లేదా శంకరాచార్యులు, ద్వైతం అనేది మధ్వాచార్యులు. సో ఇచ్చిన ప్రతిపాదన నిమిత్తం మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించే తత్వం అనేది ఇక్కడ అద్వైత సిద్ధాంతాన్ని సూచిస్తుంది. జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటే అని చెప్పేసి తెలియపరుస్తుంది. ఎస్ మిత్రమా. రైట్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మిత్రమా, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. అదే మాదిరిగా మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్కి మన యొక్క లైవ్ నోటిఫికేషన్ని షేర్ చేయండి. కొంతవరకు స్టాటస్ పెట్టినా సంతోషమే. రైట్ మిత్రమా. ఎస్. మీరే నాకు వాహకులు. మీ సపోర్ట్ ద్వారానే ఇంకా మనం ఎక్కువ మొత్తంలో రీచ్ అవ్వాలి, ఎక్కువ మొత్తంలో చేరాలి. మన జ్ఞానాన్ని నలుగురికి అందించాలని కృతనిశ్చయంతో ఈ ప్రతిపాదన ఏర్పాటు చేసుకున్న మిత్రమా. సో మీరే కొంచెం లైక్ చేసి కొంత షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా. రైట్. ఆల్ వియర్స్. అందుకే మీరంటే బాగా అభిమానం నాకు. రైట్ సార్. ఎస్. ఎస్ సార్. రైట్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. క్రింది వాటిని పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. కాళీబంగన్, లోతాల్, చనుహుదారో, మొహంజోదారో, ఇక్కడ మహాస్నాన వాటిక, పూసల తయారీ పరిశ్రమ, కాల్చిన గాజులు, ఓడరేవు అన్నాడు. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకున్నట్లయితే ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఇక్కడ కాళీబంగన్ మనకి రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాళీబంగన్ అంటే కాల్చినటువంటి ఇటుకలకి కాల్చినటువంటి గాజులకు ప్రసిద్ధిగాంచిన ఒక అర్థం. అలాంటి కాళీబంగన్ అనే ప్రాంతంలోనే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలకు ముందు వ్యవసాయం చేసిన గుర్తులు లభించాయి. ప్రపంచానికి ప్రత్తిని పండించినటువంటి ప్రాంతంగా ప్రసిద్ధిగాంచినది ఈ కాళీబంగనే. అలాంటి కాళీబంగంలో సింధు నాగరికత కాలంలో మొట్టమొదటిగా వ్యవసాయం చేసినటువంటి గుర్తులు లభించాయని మనకు చరిత్ర చెప్తుంది. అలాంటి కాళీబంగన్ ఇక్కడ కాల్చిన గాజులు లేదా కాల్చిన ఇటుకలకి ప్రసిద్ధిగాంచినది అని పేర్కొనవచ్చు. రిమైనింగ్ లోతాల్ మనకి భారతదేశంలోకి వచ్చేటటువంటి ఆగ్నేయ వ్యాపార పవనాలను ఆధారంగా చేసుకొని మనకి సింధు నాగరికత ప్రజలు పశ్చిమాసియా దేశాలతోటి వీళ్ళు వస్తు వినిమయ పద్ధతితో
ఈ యొక్క లోతాల్ ఓడరేవు ద్వారా తెరచాపల ద్వారా సముద్ర ప్రవాహాలను ఆధారంగా చేసుకొని వీళ్ళు వ్యవసాయం చేస్తారు, ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేశారు. అలా ఆగ్నేయ వ్యాపార పవనాలను ఆధారంగా చేసుకుని తెరచాపల ద్వారా సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేయడానికి, పశ్చిమాసియా ప్రజలతో వ్యాపారం చేయడానికి దోహదపడ్డటువంటి ఓడరేవు లోతాల్. ఈ లోతాల్ ఓడరేవు గుజరాత్ రాష్ట్ర తీరంలో విస్తరించినది. ఈ లోతాల్ ఓడరేవు అనేది గమనించినది మిత్రమా మనకి 4th ఆప్షన్గా పేర్కొనవచ్చు. అలా ఇక్కడ 3, 4 దాంతో పాటు చనుహుదారో అన్నాం. చనుహుదారో అనగానే మనందరికీ తెలుసు పూసల తయారీ పరిశ్రమ, రైట్ మిత్రమా. అలా 2. నెక్స్ట్ రిమైనింగ్ మొహంజాదారో అనగానే మహాస్నాన వాటిక విస్తరించింది. 3, 4, 2, 1 అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్, అరేబియా సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది గుజరాత్ రాష్ట్రంలో లోతాల్ ఓడరేవు, రైట్ మిత్రమా. ఇప్పటికీ భారతదేశంలో 14 ప్రధాన ఓడరేవులు ఉంటే అందులో టైడల్స్పై ఆధారపడి పనిచేసే ఓడరేవు కాన్లా ఓడరేవు. ఈ కాన్లా ఓడరేవు తరహాలోనే లోతాల్ ఓడరేవు కూడా గతంలో పనిచేసింది మనకి పశ్చిమాసియా ప్రజలతోటి, సింధు నాగరికత ప్రజలు, రిమైనింగ్ మెసపోటోనియా నాగరికత ప్రజలతోటి వాళ్ళు వర్తక వ్యాపారం చేశారట, రైట్ సార్. ఆ తరహా ఇచ్చిన వాటి దృష్ట్యా మనకి ఇక్కడ 3, 4, 2, 1 అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మిత్రమా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్, రైట్ సార్. నెక్స్ట్ కాన్లా ఓడరేవు, రైట్ సార్. కాన్లా ఓడరేవు కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రమే కాన్లా ఓడరేవు దేశంలో టైడల్స్పై ఆధారపడి పనిచేసే ఏకైక ఓడరేవు, రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యము సమానత్వము అన్న సూత్రాలను ఆధారంగా ఏర్పాటైన సంస్థ ఏది, రైట్ సార్. క్రింది వాటిలో సో ఇక్కడ గమనించి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఈ ఏరియా నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది, రైట్ సార్. ఇగో ఇక్కడ నుండి ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రము లేదు డిఎస్సిలో కానీ టెట్లో కానీ. బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ఆర్య సమాజం, సత్యశోధక సమాజం, రైట్ సార్. ఎస్, వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యము సమానత్వం అన్న సూత్రాలను ఆధారంగా చేసుకుని ఏర్పాటైన సంస్థ క్రింది వాటిలో, రైట్ మిత్రమా. సో పొరపాటు పడొద్దు మిత్రమా. ఎస్, రాంబాబు గారు ఇస్ అ క్లియర్, రైట్ సార్. ఎస్, ఇక్కడ గమనించండి బ్రహ్మ సమాజం మనందరికీ తెలుసు రాజారాం మోహన్ రాయ్ ఏర్పాటు చేశారు. మొదటగా బ్రహ్మ సమాజం అనేది రాజారాం మోహన్ రాయ్ గారు ఈయన ఆత్మీయ సభ అని చెప్పేసి మొట్టమొదటిగా ఏర్పాటు చేశారు పశ్చిమ బెంగాల్లో. ఆత్మీయ సభ 1815వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది ఆత్మీయ సభ, రైట్ మిత్రమా. ఈ ఆత్మీయ సభ ఇది కాస్త తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే ఆత్మీయ సభనే బ్రహ్మ సభగా 1828వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది. 1828వ సంవత్సరంలో బ్రహ్మసభగా ఏర్పాటు చేయబడ్డది. అనంతరం 1829వ సంవత్సరంలోనే ఈ బ్రహ్మసభ కాస్త బ్రహ్మ సమాజముగా మారింది, బ్రహ్మ సమాజంగా, రైట్ సార్. బ్రహ్మ సమాజం తర్వాత కాలంలోనే మన రాజారాం మోహన్ రాయ్ సో మనకి 1829వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ రోజున విలియం బెంటిక్ యొక్క సహకారంతో సతీ సహగమన నిషేధ చట్టాన్ని కూడా ఏర్పాటు చేశాడు బ్రహ్మ సమాజం ద్వారా, రైట్ సార్. 1829లోనే బ్రహ్మ సమాజం ఏర్పాటు చేయబడ్డది. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ రిమైనింగ్ దివ్యజ్ఞాన సమాజం అన్నాం. ఇది అమెరికాలో స్థాపించబడ్డది, కాకపోతే మన భారతదేశానికి రిసీవ్ చేసుకోవడం జరిగింది, రైట్ మిత్రమా. ఇక్కడ దివ్యజ్ఞాన సమాజం అనగానే 1875వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1875వ సంవత్సరంలో విలియం, ఇక్కడ హెలీనా బ్లావట్స్కీ అదే మాదిరిగా గమనించినట్లయితే మిత్రమా విలియం క్యాన్జెడ్జ్ అదే తరహాలోనే గమనించినట్లయితే మిత్రమా నెక్స్ట్ రిమైనింగ్ ఎస్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ వీరందరూ కూడా అమెరికాలో 1875వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ దివ్యజ్ఞాన సమాజమే మన భారతదేశంలోకి ప్రభావితమైంది, రైట్ మిత్రమా. ఎస్, సో దీన్ని థియోసాఫికల్ సొసైటీ అని పేర్కొన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించిన ప్రతిపాదన చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో ఎక్కువ మొత్తంలో ప్రభావితమైంది. రిమైనింగ్ ఆర్య సమాజం అందరికీ తెలుసు. ఆర్య సమాజాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే ఆర్య సమాజం 1875 ఏప్రిల్ 10న ప్రారంభించబడ్డది స్వామి దయానంద సరస్వతి, రైట్ మిత్రమా. స్వామి దయానంద సరస్వతి గారి చేత ఏర్పాటు చేయబడ్డది 1875వ సంవత్సరం సో ఏప్రిల్, రైట్ మిత్రమా. ఎస్, రైట్. ఏప్రిల్ 10వ తేదీ బొంబాయిలో ఏర్పాటు చేశారు. ఎస్, రైట్ సార్, ముంబైలోనే ఏర్పాటు చేశారు, రైట్ మిత్రమా. వెరీ నైస్ రాజు గారు, రైట్ సార్. మూలశంకర, ఎస్. ఇక్కడ బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ఆర్య సమాజం అనేవి
ఈ నూతన సమాజ ఏర్పాటులో భాగంగా సత్యము సమానత్వం అన్న సూత్రాలని ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా వాటి కోసమే ఏర్పాటు చేయబడలేదు. రైట్ మిత్రమా? ఎస్, ఈ సత్యము సమానత్వంతో పాటుగా కొంత ప్రజాభిప్రాయ సేకరణను కూడా పరిగణలో తీసుకొని కొంత ఆధ్యాత్మికతను కూడా పరిగణలో తీసుకున్నవి ఇవన్నీ. రైట్ సార్. కాకపోతే ఇక్కడ సత్యశోధక సమాజం ఏదైతుందో ఇది మహారాష్ట్ర మహాత్మా జ్యోతి బాపులే గారు ఏర్పాటు చేశారు 1873 సంవత్సరం. 1873 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతి బాపులే, మహాత్మా రైట్ మిత్రమా జ్యోతి బాపులే, ఈయన సెప్టెంబర్ 24వ తేదీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయబడ్డ సత్యశోధక సమాజం ఏదైతుందో ఇది నూతన సమాజ ఏర్పాటు కోసం సత్యము సమానత్వం అనే సూత్రాలను మాత్రమే ప్రామాణికంగా చేసుకొని కొనసాగింది. అలా ఇచ్చిన ప్రశ్న ఆధారంగా చేసుకున్నట్లయితే మనకి 4th ఆప్షన్ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా? రైట్, వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొని వచ్చిన ఉద్యమం ఏది క్రింది వాటిలో? ఎస్ మిత్రమా, సుస్థిర అభివృద్ధి అనేటటువంటి భావనని ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఏది? ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ రాజుగారు, సత్యశోధక సమాజం 1873 మహారాష్ట్రలో సెప్టెంబర్ 24న ఏర్పాటు చేశాం. ఎస్ మిత్రమా? రైట్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మిత్రమా. రిమైనింగ్ ఇదే తరహా ప్రశ్నపత్రాల నిమిత్త పరిగణలో తీసుకుని మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. HGT వాళ్ళకి ప్రత్యేకంగా 299 రూపీకి ఏర్పాటు చేసాం. రిమైనింగ్ స్కూల్ అండ్ సోషల్ వాళ్ళకైతే 499 రూపీస్కి ఏర్పాటు చేసాం. అన్ని సబ్జెక్టులు ఉంటుంది, అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. రైట్ మిత్రమా? ఎస్, దానిలో PDF కూడా ఉంటుంది, క్విక్ రివిజన్ PDF కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి మన యొక్క లైవ్ నోటిఫికేషన్ని. మీరు ఎంత ఎక్కువ మొత్తంలో సపోర్ట్ చేసి అంత ఎక్కువ మొత్తంలో ముందుకు వెళ్తాను. రైట్ సార్? ఎస్, మీరే నాకు ఎక్కువ మొత్తంలో మిత్రులు కుటుంబ సభ్యులు. రైట్ మిత్రమా? ఎస్, మీరే వాహకులు. మీ యొక్క విజయమే నా యొక్క ముఖ్య ధ్యేయంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. రైట్ సార్? ఎస్, ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కూడా లైవ్ క్లాసులు, జాగ్రఫీ లైవ్ క్లాస్ ఉంటుంది. అందులో ప్రీవియస్ గతంలో సార్ 44 కంటెంట్లో మనకు TRT 2008లో 44 మార్క్స్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ 44 మార్క్స్కి 38 మార్క్స్ కవర్ చేయబడ్డవి. అంటే 88 ప్రశ్నల నిమిత్తం సుమారుగా 76 ప్రశ్నలకు ఎక్కువ మొత్తంలో వచ్చినవి. రైట్ సార్? అంతే గమనించండి. ఆ తరహా PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల. ఎస్ సార్? రైట్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఇక్కడ స్వదేశీ ప్రజల ఉద్యమం, చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఉద్యమం, గ్రీన్ పీస్ ఉద్యమం, సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రధాన ఉద్యమం సుస్థిర అభివృద్ధి అనేది. రైట్ సార్? సుస్థిర అభివృద్ధి అనగానే ఒకే ప్రాంతానికి ఒక నిర్దిష్టమైన ప్రాంతానికని కాకుండా మొత్తానికి, రైట్ సార్, ఏదైనా ఒక సమాజాన్ని పరిగణలో తీసుకుంటే సమాజం మొత్తానికి కూడా పరిగణలోకి తీసుకొని అది డెవలప్మెంట్ అవ్వడానికి దోహదపడుతుంది. ఇక్కడ అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంకి సంబంధించిన అంశం కాదు, ఒకే అంశం కానీ 2 అంశాలు కానీ రిమైనింగ్ కొంత పరిధిలో కానీ మాత్రం కాకుండా మొత్తానికి పరిగణలోకి తీసుకుంటాం. రైట్ సార్? ఆ తరహా ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకొని సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఏది అన్నాడు. ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. స్వదేశీ ప్రజల ఉద్యమం మనందరికీ తెలిసింది. బెంగాల్ విభజనను పరిగణలో తీసుకొని 1903వ సంవత్సరంలో మనకి ప్రారంభించాలని తలపెట్టినప్పటికీ 1905వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ రోజున స్వదేశీ ఉద్యమం బెంగాల్ విభజనని రద్దుగా చేసుకోవాలని, బెంగాల్ విభజన వ్యతిరేకంగా చేసుకొని ఈ ప్రజల ఉద్యమం జరిగింది, స్వదేశీ ఉద్యమం. దీన్ని వందే మాతర ఉద్యమం అని పేర్కొన్నాం. ఈ బెంగాల్ విభజన సమయంలో మనకు ఉన్నటువంటి వైస్రాయ్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ అని పేర్కొన్నాం. అదే మాదిరిగా చిప్కో ఉద్యమం మనకి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చెమేలి జిల్లా, చెమేలి అనేటటువంటి ప్రాంతంలో జరిగింది, ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇది ఒక పర్యావరణ హితమైనటువంటి ఉద్యమం, పర్యావరణ హితం కోసం ఏర్పాటు చేయబడ్డది. చిప్కో ఉద్యమం 1973వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది. రైట్ మిత్రమా? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని భగీరథ నది పైన మన వాళ్ళు నిర్మించారు. ప్రధానంగా భగీరథ నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ తెహ్రీ డ్యామ్. ఈ తెహ్రీ డ్యామ్ నిర్మాణంతో పాటుగా కొంతవరకు ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతం, ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వృక్షాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొమ్మల తయారు చేసే కంపెనీ వృక్షాలను ఎక్కువ మొత్తంలో నిర్మూలించడంలో భాగంగా ఈ చిప్కో ఉద్యమం అనేది ముందుకు రావడం జరిగింది. ఎస్ మిత్రమా? సుందర్లాల్ బహుగుణ క్రియాశీలక పాత్ర వహించాడు. చిప్కో ఉద్యమంలో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మహిళలు భాగస్వామ్యం పొందిన ఉద్యమం చిప్కో ఉద్యమే. ఎక్కువ సంఖ్యలో మహిళలు పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యమం మనకి చిప్కో ఉద్యమంగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా గమనించినట్టయితే చెమోలి జిల్లాలో జరిగింది. ఎస్ సార్? రైట్.
నెక్స్ట్ నర్మదా బచావో ఉద్యమం. నర్మదా బచావో ఉద్యమం. ఈ నర్మదా బచావో ఉద్యమం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నది పైన గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల గుండా ప్రవహించేటువంటి నర్మదా నది పైన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఇది 1961 సంవత్సరంలో అంటే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ తలపెట్టినప్పటికీ 1961లో నుంచి పూర్తి స్థాయిలో ఉపయుక్తమవుతూ ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ పెంచడం వల్ల ప్రాజెక్టు వల్ల కొంతవరకు పునరావాస కేంద్రాలను కోల్పోయేటటువంటి పరిస్థితులను పరిగణలో తీసుకొని కొంత మేధా పాట్కర్ అదే మాదిరిగా అరుంధతి రాయ్ వంటి సామాజిక ఉద్యమవేత్తలు తెర మీదకి వచ్చి ఇక్కడ పునరావాస కేంద్రాలను కల్పించడంతో పాటు నష్టపరిహారాన్ని ఎక్కువ మొత్తంలో అందించడంతో పాటు పర్యావరణాన్ని సంక్షోభించకుండా ఉండడం కోసం ఈ నర్మదా బచావో ఉద్యమం తెర మీదకి వచ్చింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఉద్యమం నర్మదా బచావో ఉద్యమం అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ అదే మాదిరి చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలకు చెందినవి. గమనించండి మిత్రమా, ఇక్కడ గ్రీన్ పీస్ ఉద్యమము అన్నాం. ఈ గ్రీన్ పీస్ ఉద్యమం 1971లో జరిగింది మిత్రమా, కెనడాలో. రైట్ సార్. 1971లో కెనడాలో జరిగినటువంటి గ్రీన్ పీస్ ఉద్యమం ఏదైతుందో ఇది మొత్తం ఓవరాల్గా పర్యావరణ హితముకై, కంప్లీట్ పర్యావరణ హితముకై సో ఇక్కడ ఒక పర్టికులర్గా సుస్థిర అభివృద్ధి అనే భావనని ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర వహించింది గ్రీన్ పీస్ ఉద్యమం అని పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. అదే పడవల ద్వారా సముద్రం లోపలికి వెళ్ళి ఉద్యమం చేపట్టారు అమెరికాలో. రైట్ సార్. ఎస్ ఎస్ మిత్రమా, గ్రీన్ పీస్ అనేది ఒక చిన్న పడవ. ఎస్ రైట్ సార్. ఎక్కువ ప్రభావం. ఇలా 4th ఆప్షన్ అనేది మన క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభ లక్ష్యం ఏది? రైట్ సార్. ఆత్మీయ సభ లక్ష్యం. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి ఆత్మీయ సభ లక్షణం విగ్రహారాధనను పాటించడం, హిందూ మతం యొక్క ఆచారాలను సమర్థించడం, ఏకేశ్వరోపాసనను సమర్థించడం, వేదాలకు తరలి వెళ్ళండి అని పిలుపునివ్వడం. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటి పరిగణలో తీసుకున్నట్టయితే ఎస్, ప్రశ్నల యొక్క పరిగణలో తీసుకుంటే ఏకేశ్వరోపాసనను సమర్థించడమే రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి ఆత్మీయ సభ. ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఆత్మీయ సభని మొట్టమొదటిగా అంటే బ్రహ్మ సమాజం ఏర్పాటు చేయడంలో భాగంగా 1815వ సంవత్సరంలోనే మనకి మొట్టమొదటిగా ఆత్మీయ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1828లో ఇది బ్రహ్మసభగా మారింది. బ్రహ్మసభ కాస్త 1829లో ఇది బ్రహ్మ సమాజంగా మారింది. ఎస్ మిత్రమా, రైట్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 3rd ఆప్షన్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్, బోనాల పండుగ అయిన 3వ రోజు నిర్వహించే కార్యక్రమం ఏది? ఈ క్రింది వాటిలో బోనాల పండుగ అయిన తర్వాత 3వ రోజు నిర్వహించేటువంటి కార్యక్రమం. రైట్ సార్. సింహవాహిని అన్నాడు, ఘటాలు, రంగం, మాతాంగి అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, ఇక్కడ ఘటాలని ఎక్కువ మొత్తంలో తరలించే విధానం ఏదైతుందో అదే మన బోనాల పండుగ అయిన తర్వాత 3వ రోజు నిర్వహించే పండుగ. సో ఆ విధంగా 2nd ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్, గో బ్యాక్ టు వేదాస్ అనే వాళ్ళు ఎవరయ్యా అంటే స్వామి దయానంద సరస్వతి. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ మిత్రమా, భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైనటువంటి కోరిక కానిది. ప్రీవియస్ మిత్రమా టీఆర్టీలో కానీ డిఎస్సిలో కానీ పదే ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి 8th 9th క్లాస్లో కనిపిస్తుంది విపత్తు నిర్వహణ అంశాలు, అక్కడ కూడా ఉంటుందన్నమాట. రైట్ సార్. ఇక్కడ భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీథైల్ ఐసోసైనైడ్ అనేటటువంటి వాయువు మనకి 1984 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ రోజున యూనియన్ కార్బైడ్ ఇండస్ట్రీ అనేటటువంటి ఒక ఎరువుల తయారీ కర్మాగారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ వల్ల అత్యధిక మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. అత్యధిక మొత్తంలో ముఖ్యంగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రాణ నష్టాన్ని పరిగణలో తీసుకొని మనకి వాళ్ళు చెప్పిన ప్రతిపాదన నిమిత్తం దీనిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ మిత్రమా. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరిక కానిది. సో మరి అలాంటి కమిటీ నిమిత్తం అది ఇప్పటికీ కూడా దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంది. అందులో వీళ్ళు చెప్పిన ప్రతిపాదన నిమిత్తం ఈ యొక్క దుర్ఘటనలో బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరిక కానిదేది అన్నాడు. రైట్ సార్. ఎస్, గివ్ ద ఆన్సర్ మిత్రమా. గమనిస్తే జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారాన్ని చెల్లించడం. జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారాన్ని చెల్లించడం అన్నాడు. బహుళ జాతి కంపెనీ యాజమాన్యాన్ని దుర్ఘటనకు బాధితులను చేయడం, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడడం, ప్రభావితులైన వాళ్ళను సరైన వైద్య సౌకర్యం కల్పించడం. ఇందులో 4th ఆప్షన్ అనేది కూడా వాళ్ళు కోరుకుంటున్న ఒక ప్రధానమైన ముఖ్యమైన కోరికనే. 3rd వన్ కూడా ఒక ముఖ్యమైన కోరికగా పేర్కొనొచ్చు. ఈ 2వది కూడా ఒక ముఖ్యమైన కోరికగా పేర్కొనొచ్చు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ వన్ జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారాన్ని చెల్లించడం లేదు, అంతర్జాతీయ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని నష్టపరిహారాన్ని చెల్లించమన్నారు.
కాకపోతే ఇక్కడ జాతీయ అన్నాడు కాబట్టి ఇగో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది వాళ్ళు కోరుకుంటున్న ముఖ్యమైన కోరికకు సంబంధించిన అంశం కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది కాదు మిత్రమా. మిగతా అన్ని సరైనవే. ఇక్కడ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో రిలీజ్ అయిన వాయువు మీథైల్ ఐసోసైనైడ్. సో ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి రసాయనిక చర్య జరిపేటటువంటి సమ్మేళనం సైనైడ్ అని పేర్కొనొచ్చు. అప్పుడప్పుడు మనకి జైలులో సినిమాలో చూపిస్తారు, మెడకు లాకెట్ ఉంటుంది, వాడు నేరస్తులు ఎవరైనా ఉంటే లాకెట్ మింగే చనిపోతారు. సునాయాసంగా అతి తక్కువ సమయంలో తొందరగా జీవం కోల్పోయే రసాయనం ఏదంటే సైనైడ్. అలాంటి సైనైడ్కి మీథైల్ అనేటటువంటి కొంత మలినాలను కలిపి ఎరువుల తయారీ కర్మాగారం మీథైల్ యూనియన్ కార్బైడ్ ఇండస్ట్రీ లోపల ఈ మీథైల్ ఐసోసైనైడ్ అనే వాయువు రిలీజ్ అయిపోయి మనకి అర్ధరాత్రి కాలంలోనే అత్యధిక మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. సో దాని నిమిత్తమే ఈ యొక్క కేసు కొనసాగుతుంది మిత్రమా. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించమని వాళ్ళు అంటున్నారు, కానీ ఇచ్చిన ప్రతిపాదనలో జాతీయ ప్రమాణాలు అన్నాడు. కాబట్టి ఏం చెప్తున్నా సార్, ఎగ్జామినేషన్లో ప్రతి ప్రశ్నలో ఉన్న ప్రతి పదాన్ని గమనించాలని చెప్తున్నా. అందుకే ఇక్కడ జాతీయ అంతర్జాతీయ అనేది మాత్రమే మనకి ఆప్షన్లో ఉన్న కీ రోల్. ఇది ఒక్కటి గమనిస్తే క్వశ్చన్ రైట్ ఆన్సర్ వస్తుంది. రైట్ సార్? ఎస్. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మిత్రమా ఎస్. ఇక్కడ మిత్రమా ఫస్ట్ ఆప్షన్ ఇది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్? ఎస్. వాయువు గుర్తుపెట్టుకోవాలి సార్, దాంతో పాటుగా దినాలు గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరము గుర్తుపెట్టుకోవాలి, పరిశ్రమను గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్? భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇది అత్యంత మానవకారక తప్పిదంగా పేర్కొనొచ్చు విపత్తులలో. నెక్స్ట్ అదే మాదిరి చూస్తే మిత్రమా, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజున అమల్లోకి వచ్చింది? మనకి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనగానే మనందరికీ గుర్తొచ్చేది 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 73 స్థానిక సమస్యలకు ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇచ్చారు, 74 పురపాలక సంఘాలకి ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది గమనించినట్లయితే మిత్రమా ఎస్ 2 కమిటీలు ఉంటాయి. అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ ఉంటుంది. రైట్ సార్? అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహించింది మనకి బలవంతరాయ్ మెహతా కమిటీ. రిమైనింగ్ అదే మాదిరి ఇక్కడ గమనిస్తే 1959వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టబడేటువంటి ప్రధానమైన రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. రెండవ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ 1951 లోపల నవంబర్ 1, 1951 నుంచి అమల్లోకి వచ్చింది. రైట్ మిత్రమా? ఎస్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఎస్ మిత్రమా. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన దేశంలో మొదటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్, రెండవ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ప్రీవియస్ ప్రశ్ననే. రైట్ సార్? ఎస్. గమనించాలి. ఎస్. ఏప్రిల్ 24వ తేదీని పంచాయతీరాజ్ దివాస్ అని పేర్కొంటాం. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థనే అశోక్ మెహతా కమిటీ, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని బలవంతరాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేశాడు. రైట్ వెంకట్? ఎస్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా సో మంచి మూమెంట్లో ఉన్నారు సార్. కొంచెం ప్రజెంటేషన్ మాత్రం పర్ఫెక్ట్ ఇవ్వండి మిత్రమా. ఇక్కడ మీ మిత్రులు ఎవరు ఉంటే చెప్పండి సార్. జాగ్రఫీకి సంబంధించినంత వరకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, జాగ్రఫీలో ఇంకా వీక్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇంకా కొంతవరకు క్షుణ్ణంగా కులంకషంగా పూర్తి స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో జాగ్రఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది మిత్రమా. కేవలం 100 రూపీస్కి ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉన్నవి. సో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ని, రిమైనింగ్ కరెంట్ జాగ్రఫీ ఇష్యూస్ పైన టాపిక్ టు టాపిక్ ఎగ్జామ్ ఉంటుంది. రైట్ మిత్రమా? ఇది గమనించే ప్రయత్నం చేయండి సార్. ఎస్. నెక్స్ట్ 9వది, భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడ్డది. ఎస్ మిత్రమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే షాద్నగర్లో ప్రారంభించారు మిత్రమా. అదే రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ప్రధానంగా నాగోర్ డిస్టిక్లో ప్రారంభించారు. ఎస్. నాగోర్ అనేటువంటి ప్రాంతంలో ప్రారంభించారు రాజస్థాన్లో. ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో అయితే షాద్నగర్లో ప్రారంభించారు మిత్రమా. రిమైనింగ్ అదే మాదిరిగా రాజస్థాన్లో అయితే నాగోర్ అనే జిల్లాలో ప్రారంభించారు. ఎస్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడుతుంది. మనకు 370వ ఆర్టికల్ చెప్తుంది జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కలిగి ఉందని. ఈ ఆర్టికల్ని రీసెంట్గా మనం డిజాల్వ్ చేసేసుకొని జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాం. రైట్ మిత్రమా. ఇది 2019వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రైట్ సార్? అంటే ఈ యొక్క 370 ఆర్టికల్ అనేది రిమూవ్ అయిపోయింది.
నెక్స్ట్ అధికరణ 352 ఆర్టికల్ చెప్తుంది మనకి ఏమని చెప్తుంది మిత్రమా? ఎస్, రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం అయితే అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందో అదే అధికరణ మనకి 352గా పేర్కొనొచ్చు. 352 అధికరణ అనేది ఏం చెప్తుంది సార్? అత్యవసర పరిస్థితిని, రైట్ సార్? ఎస్, దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పరిచేది 352వ ఆర్టికల్ అని పేర్కొనొచ్చు. నెక్స్ట్ 362 ఆర్టికల్ చెప్తుంది భారతదేశంలో రాష్ట్రాల యొక్క పాలకులకు సంబంధించిన హక్కుల మధ్య అధికారాలని తెలియపరుస్తుంది. అలా భారతదేశంలోని రాష్ట్రాల యొక్క పాలకులకి వాళ్ళ యొక్క హక్కులను తెలియపరిచేటటువంటి ఆర్టికలే 362. ఇక 360వ ఆర్టికల్ అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. అలా ఆర్థిక అత్యవసర చూపించేది మనకి 360 ఆర్టికల్. 356వ ఆర్టికల్ అనేది మనకు రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రోల్, రాష్ట్రపతి పాలన సూచిస్తుంది. రైట్ మిత్రమా? 352 జాతీయ అత్యవసర పరిస్థితి, రిమైనింగ్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, 356 రాష్ట్రపతి పాలన, రిమైనింగ్ 370 అనేది మనకి జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే ప్రతిపాదన. ఎస్ మిత్రమా? రైట్, వెరీ నైస్. ఇందిరాగాంధీ ఎక్కువ యూజ్ చేసిన ఆర్టికల్ అదే. రైట్ మిత్రమా? బాలాచారి గారు. ఎస్ సార్, రైట్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి మిత్రమా? సో ఇక్కడ ఈ క్రింది ఏ ఆర్టికల్ అత్యవసర పరిస్థితి సూచిస్తుంది అంటే ఆర్టికల్ 352 అనేది అత్యవసర పరిస్థితి సూచిస్తుంది. 356 అయితే రాష్ట్రపతి పాలన, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, 62 రాష్ట్రాల యొక్క పాలకులు ఉన్నటువంటి హక్కుల గురించి తెలియపరుస్తుంది. రిమైనింగ్ అధికరణ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించింది గతంలో. రైట్ మిత్రమా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ బ్రిటిష్ వైస్రాయ్ని స్థానిక సంస్థల పితామహుడుగా వర్ణిస్తారు. ఇక్కడ లార్డ్ మింటో, వారన్ హేస్టింగ్స్, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్ అని పేర్కొన్నాం. ఇచ్చిన వాటిని ఆధారంగా చూసిన ఆన్సర్ చెప్పండి సార్. లార్డ్ కర్జన్ 1905వ సంవత్సరం వందే మాతర ఉద్యమం కానీ బెంగాల్ విభజనకు సంబంధించినటువంటి ప్రతిపాదన చేశాడు. బెంగాల్ విభజన కాలంలో ఉన్నాడు. లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా పేర్కొన్నాడు. స్థానిక సంస్థల పితామహుడుగా పిలువబడ్డ వ్యక్తి లార్డ్ రిప్పన్. ఈయన కాలంలోనే మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి శాస్త్రీయబద్ధంగా జనాభా లెక్కలను గణించేటటువంటి ప్రత్యామ్నాయం ఏర్పడ్డది. 1881 సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను గణించాలనే నేపథ్యం ఏర్పడ్డది. రైట్ సార్? సో వారన్ హేస్టింగ్స్, లార్డ్ మింటో. ఎస్ మిత్రమా? ఎస్ సార్, రైట్. ఇక్కడ స్థానిక సంస్థల పితామహుడు ఎవరయ్యా అంటే లార్డ్ రిప్పన్ అనేవాడు క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. వేగంగానే వెళ్దాం సార్, వేగంగానే వెళ్దాం. అఫీషియల్ మొట్టమొదటి జనాభా లెక్కలు 1872లో అయితే మిత్రం లార్డ్ మేయో. కానీ అఫీషియల్గా దశాంశ పద్ధతిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసినటువంటి ప్రతిపాదన మాత్రం లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్ మిత్రమా? రైట్, వెరీ నైస్. సో లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ కూడా సుమారుగా 100+ ఉన్నారు మిత్రమా. ఒక చిన్న లైక్ చేయండి, మన వీడియో అత్యధిక మొత్తంలో అందరికీ చేరే విధంగా. రైట్ సార్? సో ఎందుకంటే వాళ్ళు కూడా కొంతవరకు ఉపయుక్తం అవుతుంది. సో ఇక్కడ చాలా గమనించిన మిత్రమా, నేను కూడా గమనించాను, మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా టెస్ట్ సిరీస్ చాలా ఎక్కువ ఎఫెక్టివ్ ఉంది, ఎక్కువ మొత్తంలో ఉందని ఎవరికి షేర్ చేయట్లేదు. డైరెక్ట్ చెప్పేసినారు వాళ్ళు, సార్ మీ యొక్క టెస్ట్ సిరీస్ వల్ల మాకు కొంచెం ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరుతుంది, ఇతరులకు షేర్ చేస్తే మా జిల్లా వైజే కదా సార్, మా డిస్టిక్లో మాకే కాంపిటీషన్ అయితే కదని. అదే తరహాలో ఇక్కడ మీరు కూడా ఏంటంటే కొంచెం లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట వీడియో. అలా లైక్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. మీకు తెలిసిన మిత్రులు కూడా చేరవేయండి, నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అలా ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్నటువంటి కోర్సును కానీ టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా కోర్సు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరం కలిసి ముందుకెళ్దాం. రైట్ సార్? ఎస్, రైట్ మిత్రమా. రాంబాబు గారు థ్యాంక్ యూ ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ సార్, విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం ఏది? క్రింది వాటిలో విజయనగర ఆలయాల యొక్క ప్రధాన లక్షణం. రైట్ సార్? ఇక్కడ రంగ మంటపాలు, గరుకుగా ఉన్న స్తంభాలు, గోళాకారపు పైకప్పు, కమానులు అన్నారు. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకొని ఎస్ ఆన్సర్ చూసినట్లయితే మనకి రంగ మంటపాలు అనేవి విజయనగరం యొక్క ఆలయాల ప్రధాన లక్షణంగా పేర్కొనొచ్చు. సో వీళ్ళు గుడి ముందర ఎక్కువ మొత్తంలో మండపాలు అనేవి అధిక మొత్తంలో విస్తరించి ఉంటాయి. రైట్ సార్? క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా,
విద్యా హక్కు చట్టం ఈ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టం ఈ కింది తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఎస్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. జూన్ 2, 2014 అన్నాడు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ క్రమం. ఏప్రిల్ 1, 2009, ఏప్రిల్ 1, 2010, ఏప్రిల్ 1, 2008 అన్నాడు. ఇచ్చిన వారి దృష్ట్యా ఏప్రిల్ 1, 2010లోనే మనకు విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. రైట్ మిత్రమా, ఎస్. థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. వేగంగానే వెళ్దాం మిత్రమా, సో డోంట్ వరీ. రైట్ సార్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైంది అన్నారు. రైట్ సార్. సో దేని ద్వారా వ్యక్తమైంది ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి సార్. ఎస్ మిత్రమా, ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైంది. యూరోపియన్ ఆర్థిక సమాజం, బాండంగ్ సమావేశం, అట్లాంటిక్ చార్టర్, వర్సైల్ సంధి. చెప్పాను కదా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్లన్నీ కూడా గతంలో మనకు టెట్ విషయంలో, డిఎస్ విషయంలో పునరావృతం అవుతున్నటువంటి ఏరియాస్ నుంచి వచ్చాయి. మనం ఒక వీడియో చేసాం, ఈ అంశాలపైన ఫోకస్ పెట్టు టెట్ డిఎస్సి కొట్టు అని. అవి అలాంటి టాపిక్స్ మన సోషల్ సెగ్మెంట్ సార్. సో మ్యాక్సిమం 70% ప్రీవియస్ ప్రశ్నపత్రాలు అడిగినటువంటి ఏరియాస్ నుండే మనకు ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. అందుకే గమనించండి మిత్రమా, ప్రీవియస్ ప్రశ్నలు ఒకసారి ఫాస్ట్ రిపీట్గా చూసే ప్రయత్నం చేయండి. అవి చూడడం వల్ల కొంతవరకు రివిజన్ అవుతుంది మీకు కూడా. రైట్ సార్. డే ఆఫ్టర్ టుమారో మనకి 18th రోజున మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది సార్. ఆ గ్రాండ్ టెస్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ లోపలనే ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎస్జిటి వాళ్ళ కోసం పేపర్ 1 ఎస్జిటి టెస్ట్ సిరీస్ లోపల ఏర్పాటు చేస్తాం. సో ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అందులో కంప్లీట్గా ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకొని కొంతవరకు మీకు ప్రామాణికత పూర్వకంగా ఏర్పాటు చేయడం టెస్ట్ అనేది. రైట్ సార్, ఎస్. సో గమనించి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఇక్కడ యూరోపియన్ ఆర్థిక సమాజం, బాండంగ్ సమావేశం, అట్లాంటిక్ చార్టర్, వర్సైల్ సంధి అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకున్నట్లయితే ఎస్ 1855లో ఏర్పాటు చేసినటువంటి అట్లాంటిక్ చార్టర్ ఏదైతుందో ఇగో ఇదే మనకున్నటువంటి ఈ ప్రతిపాదన నిమిత్తం క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఇక్కడ వర్సైల్ సంధి అనేది 1919లోనే జరిగింది. బాండంగ్ సమావేశంలో కొంచెం తక్కువ మొత్తంలో ఒక 29 నుంచి 30 దేశాలు మాత్రమే సభ్యత్వాన్ని తీసుకున్నాయి. రైట్ సార్. ఎక్కువ సంఖ్యలో అట్లాంటిక్ చార్టర్ అనేది మనకి 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది మిత్రమా. ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థ ఏర్పరచాలనే భావన మనకి 1945లో ఏర్పాటు చేయబడినటువంటి ఇక్కడ నానాజాతి సమితి యొక్క పునర్నిర్మాణం ఏదైతుందో, నానాజాతి సమితి ఆవిర్భావం ఏదైతుందో అది అభివృద్ధి చెందిన తర్వాత ఐక్యరాజ్య సమితిగా మారిందో అదే తరహాలోనే ఇక్కడ గమనించినట్లయితే మనకి ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైనటువంటి ప్రతిపాదనతో కూడిన ఒక సంస్థ ఉండాలనేటటువంటి భావన అట్లాంటిక్ చార్టర్ ద్వారా ఏర్పడింది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అనుసంధానం చేసుకొని ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటు కావాలని చెప్పేసి ఆ కూటమి మనకు ప్రపంచ శాంతిని ఏర్పరచడానికి దోహదపడుతున్న ఒక ప్రతిపాదన ఏర్పాటు చేశారు. ఎస్ మిత్రమా, రైట్. ఎస్ రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, క్వశ్చన్ రైట్ ఆన్సర్ అట్లాంటిక్ చార్టర్. రైట్ సార్. ఐక్యరాజ్య సమితి 1945 సంవత్సరం అక్టోబర్ 24 ఏర్పాటు చేయబడ్డది. ఐక్యరాజ్య సమితి అనేది 1945 సంవత్సరం అక్టోబర్ 24 ఏర్పాటు చేయబడింది. అక్టోబర్ 24 అందుకనే సో యుఎన్ఓ డేగా పేర్కొంటున్నాం. రైట్ మిత్రమా. ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకి టీఆర్టీలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో శాసనసభ ఆమోదం పొందక ముందు చట్టం యాక్ట్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఇక్కడ శాసనసభ ఆమోదం పొందకపోతే ఏ విధంగా పేర్కొంటారు అన్నాడు. రైట్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. చిత్తు ప్రతి అని, బిల్లు అని, గెజిట్ అని, శాసనం అని పేర్కొంటాం. రైట్ సార్. శాసనసభ ఆమోదం పొందక ముందు దాన్ని ఏమంటామయ్యా అంటే బిల్లు అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. ఇక్కడ శాసనసభ సమావేశాలు లేకముందు ప్రభుత్వం ఒక అధికారికంగా చేసే ప్రకటననే గెజిట్ ప్రకటన అని పేర్కొంటాం. రైట్ సార్. దాంతోపాటుగా ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అది చట్టంగా ఆమోదించడం కోసం ఏర్పాటు చేసిన కూడా గెజిట్ అని పేర్కొంటాం. అది కాస్త అమల్లోకి వచ్చినప్పుడు దాన్ని శాసనము అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, ఇచ్చిన వాటి దృష్ట్యా సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరికాని వాక్యం ఏది? రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరికాని వాక్యం. రైట్ మిత్రమా.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. గమనించాలి మిత్రమా. సో రైట్. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ సూచనల మేరకు 1946 సంవత్సరంలో ఏర్పాటైంది. రాజ్యాంగ పరిషత్ అనేది 1946లోనే ఏర్పాటు చేయబడ్డది. ఎస్ మిత్రమా. రైట్. సుమారు 11 సార్లు సమావేశం ఏర్పరచుకునేది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా వ్యవహరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారునిగా వ్యవహరించారు. ఇక్కడ రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరికానటువంటి వాక్యం ఏది అన్నాడు. సరికాని వాక్యం ఏది? గివ్ ద ఆన్సర్ ప్లీజ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారునిగా వ్యవహరించారు అన్నారు. మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ఉన్నటువంటి ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి. రైట్ సార్. రాజ్యాంగంని ప్రక్షాళన చేయడంలో దోహదపడేటువంటి కీలకమైన వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన కేవలం న్యాయ సలహాదారుగా లేడు. రైట్ సార్. ఎస్. బెనగల్ నరసింహారావు. ఎస్, వెరీ నైస్ మిత్రమా. బెనగల్ నరసింహారావు అనేవారే న్యాయ సలహాదారునిగా కొనసాగారు. ఎస్, ముసాయిదా కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రైట్ మిత్రమా. సో అందుకే చెప్పాను మనకున్నటువంటి రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా అతిపెద్ద కమిటీ ఏది అంటే ముసాయిదా కమిటీ అతిపెద్ద కమిటీ. బెనగల్ నరసింహారావు అనేవారు మనకి రాజ్యాంగంలో న్యాయ సలహాదారునిగా ఏర్పాటు చేయబడ్డాడు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ సరికానిది ఏదంటే 4th వన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దూస్రా అనే పదం ఏ ఆటకు సంబంధించినది? ఈ క్రింది వాటిలో ఏ ఆటకు సంబంధించినది అన్నాడు. ప్రీవియస్ ప్రశ్నపత్రాన్ని పరిగణలో తీసుకొని ఎస్, దూస్రా అనేటటువంటి పదం ఏ ఆటకు సంబంధించింది అంటే మనకి సో క్రికెట్కు సంబంధించింది అని చెప్పేసి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రతిపాదన. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్లో 1793 నుండి 1794 మధ్య కాలాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు అన్నాడు. ఫ్రాన్స్ లోపల 1793 నుండి 1794 మధ్య కాలాన్ని ఈ విధంగా పిలుస్తున్నారు అని పేర్కొన్నాడు. ఎస్, రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇక్కడ డైరెక్టరీల పాలన, మానవ హక్కుల ప్రకటన, నెపోలియన్ రాజుగా పరిపాలన ఫ్రాన్స్లో అన్నాడు. ఫ్రాన్స్లో బితవాహ పాలనగా పేర్కొన్నారు. ఏమన్నారు సార్? 1793 నుండి 94 మధ్య కాలాన్ని ఈ విధంగా పిలుస్తారంటే బితవాహ పాలనగా పేర్కొనడం జరిగింది. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ బితవాహ పాలన అని పేర్కొన్నారు. ఎస్, రాబర్ట్ ప్రేరే సార్. ఎస్పెషల్లీ ప్రభాకర్ గారు మీరే అన్నారు కదా కొంచెం వేగంగా వెళ్ళమని చెప్పేసి. ఎస్, రాబిన్ స్పియర్ రాబిన్ స్పియర్ లేదా రాబర్ట్ స్పియర్ అనేటటువంటి వాడే బితవాహ పాలనకి ప్రధానమైనటువంటి ఆద్యునిగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. రైట్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ ఫస్ట్ వన్ ఈజ్ పేరా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎస్ మిత్రమా. సో చిన్న నోటిఫికేషన్ మిత్రమా, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ డిఎస్సి క్రాక్ చేయడం కోసం 2 ప్రధానమైన కోర్సులు ఉన్నాయి మిత్రమా. ఒకటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్, జాగ్రఫీ లైవ్ క్లాసులు జరుగుతున్నవి అందులో. దాంతో పాటుగా పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించిన 6th to 10th క్లాస్ వరకు క్విక్ రివిజన్ పీడిఎఫ్ ఉంటుంది మైండ్ మ్యాపింగ్ మెథడ్స్ తోటి. రైట్ సార్. సునాయాసంగా ఉంటుంది. గతంలో టీఆర్టీలో 44 మార్క్స్కి 38 మార్క్స్కి అక్కడి నుంచి రేజ్ అవ్వడం జరిగింది. అలాంటి పీడిఎఫ్తో కూడుకున్నటువంటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్ 299 రూపీస్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషలే మన యొక్క ధ్యేయంగా సో నేను అత్యంత ప్రమాణంగా అధ్యాపక బృందంలో ఉండి బోధకులకే బోధకులైనటువంటి విషయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత రూపొందించబడుతున్న ఒక సిస్టమేటిక్గా పోతున్నటువంటి మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ఏదైతుందో ఈ టెస్ట్ సిరీస్ అప్ టు ఎగ్జామ్ వరకు షెడ్యూల్ ప్రాతిపదికన ఉంటుంది మిత్రమా. ఈరోజు మనకు పిఐఈకి సంబంధించినటువంటి భారతదేశం యొక్క విద్య, సమకాలీన భారతదేశంలో విద్యా పోకడలు అనే పార్ట్ 2 సంబంధించినటువంటి పాఠ్యాంశాలపైన మనకి ఎగ్జామ్ ఉంది. అలా తర్వాత రేపు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది పిఐ పైన. తర్వాత నుంచి హిస్టరీ కొనసాగుతుంది. ఇక్కడ మన సెగ్మెంట్ వైజ్గా షెడ్యూల్ను ప్రామాణికంగా ఏర్పాటు చేసుకున్నాం. June 28 తర్వాత నుంచి మనకి ఇంటర్ కంటెంట్తో కూడుకున్నటువంటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓవరాల్ సెగ్మెంట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు ఇంటర్కి సంబంధించిన డేట్స్ అనేవి ప్రకటించలేదు. గమనిక అని చెప్పేసి డే బై డే వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ను పరిగణలో తీసుకొని మన గ్రాండ్ టెస్ట్ అనేవి ఎక్కువ సంఖ్యలో పెట్టుకోవడం జరుగుతుంది. మన మెయిన్ కాన్సెప్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ని క్రాక్ చేయడమే. రైట్ సార్. ఎస్. సో ఇక్కడ మీ విజయమే మా యొక్క ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటు చేసాం మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. రైట్ సార్. ఇక్కడ గమనించండి సార్, ఈ కోర్స్ని మనం 499 రూపీస్కి అందిస్తున్నాం సార్. సో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సార్. 499 రూపీస్కి ఈ కోర్స్ అందుబాటులో ఉంది. సో ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. ఇక్కడ గమనించినట్లయితే ఈ కోర్స్ని అధిక మొత్తంలో అభ్యర్థులని మన యొక్క మిత్ర బృందాన్ని షేర్ చేయమనంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పే ప్రతిపాదన, సార్ షేర్ చేయడం వల్ల మాకు ఎక్కువ మొత్తంలో కాంపిటీషన్ అవుతుంది కదా అని.
ఈ బాట విన్నప్పుడు కొంచెం ఆనందం అనిపిస్తుంది, ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అది గమనించాలి మిత్రమా. టెస్ట్ సిరీస్ అనేది ఆర్కే వాళ్ళు గారు కొంచెం మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్ ఉన్నటువంటి అందరికీ కూడా తెలియపరచండి సార్. సో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నేను చెప్తున్న ఈవినింగ్ స్టార్ బ్యాచ్, రిమైనింగ్ టెస్ట్ సిరీస్, ఈ రెండు కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లో విజయ తీరాలకు చేరుస్తాయి. ఇది ఆత్మ నిబద్ధతతో చెప్తున్న మిత్రమా, దానిపైన అంత వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో లైవ్లో ఉన్న మిత్రులందరూ రిసీవ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లోపల ఇదే thumbnail తోటి మన కోర్స్ ఉంటుంది మిత్రమా. అప్ టు ఎగ్జామ్ వరకు ప్రణాళికబద్ధంగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటి వారికి 299 రూపీస్ తోటి ఉంటుంది. ఆ యొక్క కోర్సులో అన్ని సబ్జెక్టులు ఉంటాయి మిత్రమా. గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది ఎస్జిటి వాళ్ళకి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికరణ చెందుటకు కారణం కానిదేది? ఇక్కడ గ్రేట్ బ్రిటన్ ఏదైతుందో, గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిదేది అన్నాడు. ఆధునిక పారిశ్రామికరణ, సో ఇండస్ట్రీస్ పాలసీస్, ఇండస్ట్రీకరణ ఎక్కువ మొత్తంలో జరగాలి, పారిశ్రామికరణ ఎక్కువ మొత్తంలో జరగాలి అని అంటే మనకి ఇక్కడ వ్యవసాయ విప్లవము, రాజకీయ స్థిరత్వము, ఏకీకృత మార్కెట్, నిరుద్యోగము అన్నాడు. రైట్ సార్? కారణం కానిది, ఆధునిక పారిశ్రామికరణ చెందుటకు కారణం కానిది ఏది అన్నాడు. వ్యవసాయ విప్లవం అనేది కూడా మనకు పారిశ్రమలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. రాజకీయ స్థిరత్వం అనేది కూడా దోహదపడుతుంది. ఏకీకృత మార్కెట్ అనేది కూడా దోహదపడుతుంది. కానీ ఈ నిరుద్యోగం అనేది ఈ పారిశ్రామికరణకు సంబంధం లేనటువంటి ప్రతిపాదన. ఎస్ మిత్రమా? కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఎస్, కొంచెం గమనించండి మిత్రమా. ఇక్కడ గమనించాలి, మన టెక్స్ట్ బుక్లో సోషల్ కంటెంట్ పైన వచ్చిన ప్రశ్నలలో సార్ మీరు గమనించండి, హాఫ్ మార్క్తో, 2 మార్క్స్తో, 1 మార్క్తో, 1.5తో, 0.25తో మార్కు జాబులు మిస్ అయినాయి సార్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీరు గతంలో మిస్ అయినవి సార్, ఈసారి మిస్ కాకుండా ఉండాలంటే మీరు గమనించాల్సింది ఒకటే, మీ దగ్గర కంటెంట్ ఉంది, దాంతో పాటుగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, యుద్ధానికి కావలసినటువంటి అన్ని ఆయుధాలు ఉన్నాయి. కానీ యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఆయుధాన్ని ఉపయోగించే విధానంలో కొన్ని మెలకువలు, కొన్ని టెక్నిక్స్ అనేవి గతంలో మర్చిపోయారు, ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఆ టెక్నిక్స్ ఉపయోగించండి. ఇక్కడ ప్రశ్నని కంప్లీట్గా కొంచెం కులంకషంగా అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది మనకు అర్థమవుతుంది. మన సోషల్ కంటెంట్లో ఉన్నటువంటి ప్రధానమైన ఇష్యూ ఇదే. ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి కానీ, రిమైనింగ్ సైన్స్ వాళ్ళకి కానీ క్వశ్చన్ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, మనకైతే ఈజీ అయిపోతుంది అనమాట. రైట్ సార్? చూస్తాం ఇక్కడ గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికరణ, పారిశ్రామికరణ మీన్స్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ అవ్వడం. ఈ ప్రతిపాదనకు చెందుటకు, ఈ పారిశ్రామికరణ చెందుటకు కారణం కానిది ఏది అన్నాడు. రైట్ మిత్రమా? 15 సెకండ్లో అర్థమైపోయింది క్వశ్చన్ మనకి. రైట్ సార్? దీనికి ఆన్సర్ కింద ఆప్షన్లో మనకు తెలుసా తెలియదా అని. అదే మ్యాథ్స్లో చెప్తా ఉంటాడు, x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ 3, సో 2x ప్లస్ 3x ప్లస్ 3y ఈక్వల్, లేకపోతే 2x ప్లస్ 3x ప్లస్ 3x ఈక్వల్ 4 అని చెప్పేసి ఈ క్రింది సమీకరణాలను సాధించడానికి దీని బహుళత్వాన్ని నిర్వచించండి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ అంతా అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో ఆన్సర్ గుర్తించేటప్పటికే సమయం అంతా వృధా అవుతుంది. క్వశ్చన్ అర్థం కానికే సుమారుగా ఒక 1 మినిట్ టైం పడుతుంది సార్. అప్పటికి ఆన్సర్ చేసేటప్పటికి కింద ఆప్షన్ రాలే, ఆయన ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ డిజిట్ అనేది కింద ఆన్సర్ ఆప్షన్లో లేదు, అప్పుడు మళ్ళీ ఇంకోసారి తిరగాల్సి వస్తుంది. అలా మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి కొంతవరకు కొంత కులంకషంగా ఉండదు, కానీ మన సోషల్ వాళ్ళకైతే ఈజీ అవుతుంది. క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది. కాబట్టి మీరు ప్రశ్నను కొంచెం కులంకషంగా చూడండి, ఆప్షన్లు ఒకసారి గమనించండి, ఆన్సర్ వస్తుంది. సో నిర్మోహమాటంగా ఎగ్జామినేషన్ హాల్లో ఎప్పుడు గమనించాలి మిత్రమా, మీరు చదివినటువంటి పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మీరు బేస్డ్ అంతా సిలబస్ని ఆధారంగా చేసుకొని చదువుతున్నారు కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, మన టెస్ట్ సిరీస్లో కూడా మీరు చదివిన పాఠ్యాంశాల నుంచి వస్తుంది. కాబట్టి ఆ యొక్క పాఠ్యాంశంలో ఎంతవరకు చదవాలి, ఎంత డెప్త్గా చదవాలి, ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తున్న విషయాన్ని మీకు తెలియపరచడం కోసమే టెస్ట్ సిరీస్ ఎక్కువ మొత్తంలో దోహదపడుతుంది. ఇక్కడ కూడా ఈ యొక్క ప్రశ్నల విశ్లేషణ, పారిశ్రామికరణ చెందుటకు కారణం కానిదేది అన్నాడు. వ్యవసాయ విప్లవం, వ్యవసాయ ఉత్పత్తుల వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం, ఖనిజ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం, వస్త్ర ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం. రైట్ మిత్రమా? ఇక్కడ గమనిస్తే వ్యవసాయం అనేది అభివృద్ధి చెందినప్పుడు ఇది పారిశ్రామికరణ అభివృద్ధి చెందుటకు దోహదపడుతుంది. రైట్ సార్? రాజకీయ స్థిరత్వం, రాజకీయ పరంగా ఒక స్థిరత్వం ఉన్నప్పుడు పర్మిషన్లు ఎక్కువ మొత్తంలో జరుగుతాయి. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం యొక్క టీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ పాలసీ ఏర్పాటు చేశాం తెలంగాణ రాష్ట్రం. రైట్ సార్? అదే ఒకవేళ 5 సంవత్సరాల కోసం 4 సంవత్సరాల కోసం స్థిరత్వం లేకపోయి ఉంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తారా, పరిశ్రమలను ఏర్పాటు చేస్తారా? చేయలేరు కదా. కాబట్టి రాజకీయ స్థిరత్వం ఉన్నప్పుడు కూడా పారిశ్రామికరణ ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందుతుంది. చెందుటకు కారణం కానిదేది అన్నాడు, కానీ కారణం ఇవి రెండు కూడా అవుతాయి. నెక్స్ట్ ఏకీకృత మార్కెట్, ఏకీకృత మార్కెట్ వల్ల కూడా ఎక్కువ మొత్తంలో పారిశ్రామికరణ అభివృద్ధి చెందుతుంది. రైట్ సార్? ఇక నిరుద్యోగం అనేది గమనించినట్లయితే ఈ పారిశ్రామికరణకు అభివృద్ధి చెందడానికి కారణం కాదు. రైట్ సార్? ఎస్. ఇక్కడ 4th ఆప్షన్ అనేది మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి. ఎస్, ఇదైతే అడిగి ఆయనకే విరక్తి పుడుతున్నట్టు అనిపిస్తుంది. రైట్ మిత్రమా? ఎస్.
నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి అన్నాడు. ఇండియా మరి ఇంగ్లాండ్, చైనా మరి ఇంగ్లాండ్, జపాన్ మరి చైనా, ఇండియా మరి చైనా. రైట్ సార్. ఇండియా ప్రతిసారి ఉన్నది అక్కడక్కడ గమనించినట్టయితే మిత్రమా. భారతదేశాన్ని పరిపాలించినటువంటి 200 సంవత్సరాల కాలం పాటు పరిపాలించినటువంటి పొరుగు దేశమైనటువంటి ఇంగ్లాండ్ భారతదేశంలో కూడా నల్లమందును పండించమని చెప్పేసి అన్నది. అలాంటి నల్లమందు కోసం భారతదేశంతో పాటు పక్కన ఉన్నటువంటి చైనా దేశాన్ని కూడా ఆజ్ఞాపించింది. అలా చైనాకి ప్లస్ ఇంగ్లాండ్ దేశాల మధ్యనే నల్లమందు కోసం ఎక్కువ మొత్తంలో యుద్ధాలు జరిగాయి. రైట్ సార్. ఎస్, ఆ తరహా చైనా మరియు ఇంగ్లాండ్. సెకండ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. వెరీ నైస్ మిత్రమా. రైట్ సార్. మీకోసం తప్పకుండా అడుగుతాం సార్. ఎస్, ఓకే మిత్రమా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎస్, ఇది మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. సో అత్యంత ప్రామాణికంగా ఉంటుంది. మీరు ఇప్పుడు మన యొక్క లైవ్లో తీసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్తో పోల్చుకుంటే, మీరు గతంలో వినేవి ఎక్స్ప్లెనేషన్తో పోల్చుకుంటే ఇక్కడ వినేది 1%, ఈ యాప్లోని కోర్స్ లోపల 99% ఉంటుంది. సో జాగ్రఫీ పైన ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు క్షుణ్ణంగా స్కూల్ అండ్ సోషల్ విషయంలో జాగ్రఫీ కీ రోల్ పోషిస్తుంది. మీరు నిన్న క్వశ్చన్ చూసాం మనం. సో టెట్ విషయంలో ఓవరాల్గా మనకు 50 నుంచి 52 ప్రశ్నలు వస్తే అందులో కనీసం ఒక 28 నుంచి 30 క్వశ్చన్స్ జాగ్రఫీ ఉంటున్నవి. అలాంటి సోషల్ సెగ్మెంట్లో టీఆర్టీ విషయంలో, డిఎస్సి విషయంలో 88 మార్కులకు గాను 34, 36 మార్కులు 36 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే 16, 14 ప్రశ్నలు వస్తున్నాయి అనమాట. 14 మార్కులు వస్తున్నాయి. 14 నుంచి 16 మార్కులు. ఇలా 30 నుంచి 34, 32 ప్రశ్నలు వచ్చేటువంటి ఈ జాగ్రఫీలో ఎక్కడా కూడా క్వశ్చన్ మిస్ కాకుండా ఏ అంశాలు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాయనే విషయాన్ని చర్చిస్తూ మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా అందిస్తూ కంప్లీట్గా బోధించబడుతుంది. అలాంటి బోధన లైవ్ క్లాస్ రూపంలో ఏర్పాటు చేసాం మిత్రమా. ఇప్పటికీ మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయిపోయింది. మధ్యలో ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి క్లాసెస్. ఈరోజు 10th క్లాస్ పైన మనకి క్లాస్ ఉంటుంది 8 PM-కి. రైట్ సార్. సో మనకు ఈవినింగ్ స్టార్ బ్యాచ్ని ఏర్పాటు చేసాం. కొంతవరకు మన యొక్క మిత్ర బృందం చెప్పిన ప్రతిపాదన మేరకు 8 PM-కి స్టార్ట్ చేస్తున్నాం. సో తదుపరి ఇంటర్ వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇందులో అందుబాటులో ఉంటుంది. రైట్ సార్. ఎస్. సో కాబట్టి అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మిత్రమా. వసుంధర మ్యామ్. సో ఈ యాప్ లోపల మన కోర్స్ అనేది కేవలం 299 రూపీస్కి అందిస్తున్నాం. ఈ 299 రూపీస్ కోర్సులో ఇంకొక ప్రతిపాదన, లాస్ట్ టైం ప్రీవియస్ 44 మార్క్స్ కవర్ చేసినటువంటి 44 మార్క్స్లో 38 మార్క్స్ కవర్ చేసినటువంటి క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా సోషల్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ అన్ని సబ్జెక్టులు కూడా మనకు జిరాక్స్ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఆ పీడిఎఫ్ చదివి ఈ క్లాస్ విని మన టెస్ట్ సిరీస్ రాస్తే సరిపోతుంది. క్రాక్ చేయొచ్చు. 100కి 100% క్రాక్ చేయొచ్చు. రైట్ సార్. కాకపోతే మీరు చూడండి, ఓపెన్ చేసి చూసుకోండి, తెలిసిపోతుంది. రైట్ మిత్రమా. 299 రూపీస్ కోర్స్ ఈవినింగ్ స్టార్ బ్యాచ్ పీడిఎఫ్ ఉంటుంది. 499 రూపీస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ రెండింటి వల్ల టెస్ట్ సిరీస్లో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటుంది. మీరు ఇప్పటికే కొంతవరకు చదివి ఉన్నారు, గతంలో ప్రిపరేషన్లో ఉండి ఉన్నారు. మీకు ఈ 2 కోర్సులు అనేవి మిమ్మల్ని తప్పకుండా విజయాన్ని చేకూరుస్తాయి. రైట్ మిత్రమా. ఎస్, అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నించండి సార్. సో పీడిఎఫ్ క్విక్ రివిజన్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది మిత్రమా. మన యొక్క కోర్స్ లోపలనే క్విక్ రివిజన్ పీడిఎఫ్, టెట్ కమ్ డిఎస్సి క్విక్ రివిజన్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది, చూడొచ్చు. రైట్ సార్. మైండ్ మ్యాపింగ్ మెథడ్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ చదివితే మనకు రివిజన్ కాదు ఇప్పుడు, కానీ మన పీడిఎఫ్ మళ్ళీ మాత్రం ఈజీగా రివిజన్ అయిపోతుంది కంటెంట్ అంతా. రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు ఏమున్నవి? క్రింది వాటిలో ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు. మనందరికీ తెలుసు ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు అని చెప్పగానే భారతదేశంలోని రాజ్యాంగంలో కూడా కొంతవరకు తీసుకొచ్చాం మనం. రైట్ సార్. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగంలో కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చాం. అందులో స్వేచ్ఛ, లౌకికత్వం, సౌభ్రాతృత్వం అని, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం అని, గణతంత్రం, న్యాయం, సౌభ్రాతృత్వం అని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని. రైట్ సార్. ఎస్, వెరీ నైస్ మిత్రమా. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి ప్రతిపాదన ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలుగా పేర్కొన్నాం. అక్కడ నుండి మనకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రతిపాదనలో మనకు స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే ప్రతిపాదన మన యొక్క రాజ్యాంగంలో తీసుకురావడం జరిగింది. ఎస్ మిత్రమా. 1789 జూలై 4th ఫ్రెంచ్ విప్లవం 1789 జూలై 4th ఏర్పాటు చేశారు. 4th రోజున. రైట్ మిత్రమా. ఫ్రెంచ్ విప్లవం. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి సార్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? రైట్. 1956వ సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం SRC, స్టేట్ రీకన్స్ట్రక్షన్ యాక్ట్ అని చెప్పేసి అన్నాం. సో ఈ యాక్ట్ 1956 ప్రకారంగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది? ప్రీవియస్ ప్రశ్న చూసారు కదా. గతంలో టెట్ మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చాడు, కాకపోతే వార్తల్లో నిలిచిన అంశాలను కూడా అంటే కన్సిడర్ చేశాడు. ఇక్కడ గమనించిన మిత్రమా, మనకి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా నౌ ప్రజెంట్ భారతదేశంలో ఇప్పటివరకైతే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1956 ప్రకారం
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం దేని ద్వారా? ఇక్కడ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కంప్లీట్గా చూసినట్లయితే 9 బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉండేవి. సో దాంతో పాటుగా సుమారు 562 సంస్థానాలు ఉండేవి. ఈ అన్నిటినీ పరిగణలో తీసుకొని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు 1956లో. రైట్ సార్? ఎస్, వెరీ నైస్ మిత్రమా. 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టానికి ప్రాధాన్యత వహించింది. ఎస్, క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరికానిది ఏది? మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరికానిది. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. ఎస్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకి హెచ్ఎన్ కుంజురు, రిమైనింగ్ థార్ కమిటీ, దాంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ క్రమంలో, హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావ క్రమంలో ఫజీల్ అలీ కమిషన్. ఎస్, రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇక్కడ చూడండి సార్, క్రింది వాటిలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరికానిది ఏది అన్నాడు. జర్మనీ సైన్యాలు అమెరికా నౌక లూసిటానియాను ముంచడం వల్ల సరికానిది అన్నాడు సార్. ఇది సరైనదే. పెరాల్ హార్బర్పై జపాన్ దాడి చేయడం, రష్యా 1917లో జర్మనీతో సంధి చేసుకోవడం. రైట్ మిత్రమా. ఆస్ట్రియా రాకుమారుడైన పాస్ట్ ఫెర్నాండ్ హత్య జరగడం. ఇక్కడ ఒక రెండవ ప్రతిపాదన తప్ప మిగతా 3 ప్రతిపాదనలు కూడా వాస్తవమే. రైట్ సార్. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరికానిది ఏదంటే ఈ ఫెరాల్ హార్బర్పై జపాన్ దాడి అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొంటాం. రైట్ మిత్రమా. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో లేని అంశం ఏది? పెద్ద మనుషుల ఒప్పందం 1956 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన జరిగింది. రైట్ మిత్రమా. సో ఆంధ్ర ప్రాంతం నుంచి 4 ప్లస్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ప్రాంతం నుంచి 4, మొత్తం 8 మంది కలిసి 14 ప్రతిపాదనలు చేసుకున్నారు. దీన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నాం. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో లేనటువంటి అంశం ఏది? ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయడం, ములికీ నియమాలను కొనసాగించడం. ఇగో ములికీ నియమాలు కొనసాగించాలనే ప్రతిపాదన 14 ప్రతిపాదనలో తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం ఉన్నది. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎస్ ఉన్నది. రైట్ సార్. దానితో పాటుగా మిగులు జలాలని, రెవెన్యూ మిగులు ఏవైతున్నాయో వాటిని సో ఏ ప్రాంతానికి చెందిన మిగులుని ఆ ప్రాంతానికే ఖర్చు చేయడం, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర వహించడం. రైట్ సార్. సో ఇక్కడ గమనిస్తే తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయడం అట. ఇది తప్పుగా సూచించబడ్డది. రైట్ సార్. పెద్ద మనుషుల ఒప్పందంలో లేని అంశం ఇదే. రైట్ సార్. ఇట్లయినా కవర్ అవుతుంది అనుకున్నారు మన వాళ్ళు, క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు. రైట్ సార్. ఎస్, మనల్ని మభ్య పెట్టడం కోసం. సో ఆ తరహా తెలంగాణలోని మిగులుని తెలంగాణకే ఉపయుక్తం చేయాలి. రైట్ సార్. ఎస్ మిత్రమా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ మిత్రమా. ఇంకా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోనే మిత్రమా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి మన యొక్క మిత్ర బృందం ఎవరంటే వాళ్ళకి చెప్పండి. రేపు వీడియో చూసిన అభ్యర్థులు కూడా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయితే సో ఇక్కడ 299 రూపీస్కి మార్నింగ్ స్టార్ బ్యాచ్ని ఏర్పాటు చేశాం సార్. ఇందులో రెగ్యులర్గా లైవ్ క్లాసులు అనేవి ఏర్పాటు చేయబడతాయి. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ని సో కంప్లీట్గా లైవ్ రూపంలో ఏర్పాటు చేయబడతాయి. తెలంగాణ మాసపత్రిక ఆధారంగా కరెంట్ ఇష్యూస్ కూడా బోధించబడతాయి. ఇందులోని కరెంట్ జాగ్రఫీ అంశాన్ని అలాంటి కోర్స్ని 299 రూపీస్కి అందిస్తున్నాం మిత్రమా. సో మార్నింగ్ స్టార్ బ్యాచ్, ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఏమో డిఎస్సి కోసం, సో మార్నింగ్ స్టార్ బ్యాచ్ ఏమో మనకి కంప్లీట్గా గమనించినట్లయితే మన యొక్క ఈవినింగ్ స్టార్ బ్యాచ్ డిఎస్సి కోసం ఏర్పాటు చేసాం. మార్నింగ్ స్టార్ బ్యాచ్ వచ్చేటప్పటికి మన గ్రూప్స్ వాళ్ళ కోసం ఏర్పాటు చేసాం. ఇక మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి సో స్కూల్ ఆఫ్ సోషల్ టెస్ట్ సిరీస్ ఉంది, హెచ్జిటి టెస్ట్ సిరీస్, రెండు కూడా ఉపయుక్తమైతే మిత్రమా. ఇది లాస్ట్ 2022కి సంబంధించినటువంటి టెట్ యొక్క సోషల్ కంటెంట్ బిట్స్ మిత్రమా. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు కొనసాగింపుగా, రేపు మరికొన్ని ప్రశ్నలతో ఇలా మీ టెట్ ఎగ్జామ్ వరకు సోషల్ కంటెంట్ పైన ప్రశ్నల యొక్క విశ్లేషణ ఏర్పాటు చేస్తాను. దానివల్ల మీకు కూడా కొంతవరకు ఏమైందంటే రివిజన్ అవుతుంది. రైట్ సార్. ఈ యొక్క టాపిక్స్ ఎక్కడెక్కడైతే ప్రశ్నలు వచ్చినాయో ఆ ఏరియాస్ నుంచి కొంత ఫాస్ట్ రివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులందరూ కూడా నూతనంగా చూసే అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నోటిఫికేషన్ రావడం కోసం ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నిర్మూలన మాట అని చెప్తున్నాను, గమనించిన మిత్రమా.
మీరు బయటి ప్రపంచంలో ఎన్ని కోర్సులు తీసుకున్నారో ఎన్ని టెస్టులు రాసారో మీ ఇష్టం, నాకు తెలియదు. బట్ కాకపోతే మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో లైవ్ క్లాస్ వినండి. దాంతోపాటుగా మన యొక్క టెస్ట్ సిరీస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ని ఎస్జిటి వాళ్ళ ఎస్జిటి టెస్ట్ సిరీస్ని ఒకసారి ప్రామాణికంగా తీసుకొని చూడండి సార్. సో మీకు 100% ఉపయుక్తం అవుతుంది. మీరు వేచించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఉపయుక్తం అవుతుంది. రైట్ మిత్రమా? ఎస్, గమనించే ప్రయత్నం చేయండి. సో రేపటి వీడియోలో మరికొన్ని ప్రీవియస్ ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను. దాంతోపాటుగా కొంత కంటెంట్ కూడా ఏర్పాటు చేద్దాం. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ క్లాస్ ఈరోజు 8కి స్టార్ట్ చేసాం మిత్రమా. సో మన యొక్క మిత్రుల యొక్క సలహాలు సూచనల మేరకే టైం అనేది ఏర్పాటు చేసాం ఆ టైంకి. సో ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మొత్తంలో ఉంటారని చెప్పేసి నేపథ్యంతో అందరూ గమనించండి. మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులు కూడా తెలియపరచండి సార్. ఎస్, స్వప్న గారు ఆల్ వియర్స్ లైవ్లో ఉన్నారు. మన యొక్క వీడియోను పోస్ట్ చేసిన తర్వాత కూడా మీ మిత్రులకు చేరవేయండి. ఆన్లైన్లోకి ఆలస్యంగా వచ్చాం కాబట్టి మీరే మాకు వాహకులు. సో రాబోయే కాలానికి కాబోయేటటువంటి ఉపాధ్యాయులు కాబట్టి మీ యొక్క జ్ఞానాన్ని నలుగురు పంచడంలో భాగంగా నేను కూడా కొంత భాగస్వామ్యం పొందాలని కృతనిశ్చయంతో ఈ ప్రతిపాదన ఏర్పాటు చేశాం. సో మనకు సపోర్ట్ చేయండి, అందరూ కలిసి ముందడుగేద్దాం. రైట్ మిత్రమా? బోధన నాది, సాధన మీది, మీరందరూ కావాలి బోధకులుగా అనేటటువంటి ప్రత్యామ్నాయ అంశాన్ని పరిగణలో తీసుకుని ముందుకెళ్తున్నాం మిత్రమా. ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్, చెప్పాను కదా, మీ యొక్క కూర్చోవడానికి కావాల్సినటువంటి ఒంట్లో మీకు కూర్చోవడానికి కావాల్సిన ఓపిక మీ యొక్క సాధనకి మన యొక్క టెస్ట్ సిరీస్ తోడైతే మీకు సర్వీస్ రావడం పైన భగవంతుడు కూడా ఆపలేడు. ఇది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. 100% టెస్ట్ సిరీస్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎస్జిటి టెస్ట్ సిరీస్ కూడా. రైట్ సార్, అప్ టు ఎగ్జామ్ వరకు సార్ 120+ ఎగ్జామ్స్ ఉంటుంది. రైట్ సార్, కులంకషంగా ఉంటుంది. 2 చాప్టర్లు 3 చాప్టర్లు, కేవలం 2 hours టైం కేటాయించింది మన టెస్ట్ సిరీస్ కోసం. చాలా ఉపయుక్తంగా ఉంటుంది మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వియర్స్. సో సమయం వృధా చేయకండి మిత్రమా. ఎస్, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. మీరు షెడ్యూల్ చూడండి, షెడ్యూల్లో కంప్లీట్ గమనిస్తే ఇంటర్ కంటెంట్ పైన కూడా ఎగ్జామ్స్ ఉంటాయి 28 తర్వాత. రైట్ సార్, అప్ టు ఎగ్జామ్ వరకు. రైట్ సార్. ఎస్, టెట్కు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి మిత్రమా. మన యొక్క యాప్లో టెట్కు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉన్నవి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉన్నవి, ఉపయుక్తం చేసుకోండి. సో 18th రోజున మెగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసినాం. ఇదే కోర్స్ లోపల యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అన్లాక్ చేసి పెడతాం, ఎగ్జామ్ రాయండి. రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వియర్స్ అందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా. రైట్, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియపరచండి. రైట్ సార్. రైట్, టెస్ట్ సిరీస్ని కానీ యాప్ను కానీ మన యొక్క లైవ్ సెషన్ కానీ. రైట్ సార్, రేపటి వీడియోలో మరొకసారి మళ్ళీ కలుద్దాం. సేమ్ టైం 3:30కి రేపు మళ్ళీ వీడియో చేద్దాం. రైట్ మిత్రమా, ప్రీవియస్ ప్రశ్నల ఆధారంగా చేసుకొని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్.